పిల్లల మీద కేసులు కడితే భవిష్యత్తు ఏంటిదో అనేది చెప్తూనే ఉన్నాం ప్రతి మీటింగ్లో, ప్రతి దాంట్లో. చిన్న చెప్పేది వినండి, నేను చెప్పేది పూర్తి కానివ్వండి. చిన్న మీ సేవా సెంటర్ దగ్గర నుంచి, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ దగ్గర నుంచి, ఇప్పుడు ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ, ఈవెన్ ప్రైవేట్ జాబ్స్లో కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మీరంతా చదువుకున్న పిల్లలే. ఏదన్నా పోరాటం చేయాలనుకుంటే న్యాయబద్ధంగా చేయండి, దానికి మేము కూడా సహకరిస్తాము. అంతవరకే తప్ప పనికి అడ్డు వచ్చి అధికారులకి అడ్డుపడితే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి కలవాలనుకుంటే కలవండి, అంతవరకే ముచ్చట. అర్థమైందా? తర్వాత కలిసినాక వాళ్ళకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్, మాకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. అంతే తప్ప మీరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడితే నేను రిటర్న్ కంప్లైంట్ తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అర్థమైందా? మీ అందరి గురించే కేసులు అయితే మీ భవిష్యత్తే ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చి చెప్తున్నా. మంచి మర్యాదగా చెప్పినప్పుడు వింటే బాగానే ఉంటుంది, లేదు కాదు కూడదంటే ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. చెప్పింది మీకు అర్థం అవ్వాలి కదా. లేదు కాదు కూడదనంటే చెప్తాము, అధికారులకు చెప్పి మేము చేయాల్సింది మేము చేస్తాము. మాకేం కాదండి, మీరు చేయండి. మీరు ఏదో చేస్తారు, ఏం చేస్తారు? భయపెడతారా? భయపెట్టినట్టే మాట్లాడుతున్నారు. నేను ఏదో చేస్తానని ఏం చేస్తారు? కేసు పెడతారు. ఎలాంటి కేసు ఎందుకు కొట్టలేదంటో ఓకే, మంచిదే. మీరు ఇంకా రాజకీయాల్లో చెప్పేది వినండి. చట్టం పని మీరు పని మీరు చేస్తారు, మా పని మేము చేస్తాం. మీకు రాజకీయాల్లో కాదు కానీ వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్నారు. అర్థమైందా? తెలిసినంత పిల్లలకు తెలిసి ఉంటుందా? నీకున్న అనుభవం వాళ్ళకుందా? వాళ్ళు కేసులు పెట్టి చూపడతారట. వాళ్ళు ఎందుకు పడ్డాడు కేసు పెట్టి? పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి వచ్చారు వాళ్ళు, పిల్లల భవిష్యత్తు తీయడానికి వచ్చారా? ఒకసారి అందరినీ కూడా 360 degrees అందరు పడేటట్టు.